మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ కానీ లేకపోతే క్వాష్ పిటిషన్ కానీ ఇవన్నీ వాయిదా పడినటువంటి సమయంలో ముఖ్యమైన ఒక అంశం తెర మీదకి వచ్చింది. అది నవంబర్ 20న సెక్షన్ 17A సవాల్ చేస్తూ ప్రశాంత్ భూషణ్ న్యాయవాది ఆయన దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పు వస్తుంది అని. ఇది నిజమా? ఈ అంశము దృష్టిలో ఉందా? సిద్ధార్థ లూత్రా కానీ హరీష్ సాల్వే కానీ చాలా 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 సీనియర్ అని చాలా ప్రసిద్ధమైన న్యాయవాదులు. అందులో క్రిమినల్ కేసుల్లో సిద్ధార్థ లూత్రా ప్రత్యేకించి ప్రసిద్ధులు కదా. 17A మీద 17A మీద అయితే తాము బ్యాంక్ అవుతున్నామో ఆధారపడుతున్నామో దాన్నే సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు దాదాపు 2 ఏళ్ల పాటు, 1 ఏడాది పాటు దాని మీద తర్జన భర్జన తర్వాత విచారణకు స్వీకరించింది అన్న చిన్న లాజిక్ సిద్ధార్థ లూత్రా కానీ ఎలా మిస్ అయ్యారు? ఇది ముఖ్యమైన అంశం. నవంబర్ 20న తీర్పు వస్తుంది అంటున్నారు. తీర్పు రావటం లేదు, విచారణకు వస్తూ ఉంది 17A. ప్రశాంత్ భూషణ్, జస్టిస్ బివి నాగరత్న మరొకరు ఉన్నటువంటి ధర్మాసనం దాన్ని విచారణకు స్వీకరిస్తుంది. విచారణకు స్వీకరించగానే ఇంత కీలకమైన విషయంలో వాళ్ళు ఏం చెప్తారు? తీర్పు వచ్చి తీరుతుందని ఏం గ్యారంటీ లేదు. అది వాయిదా కూడా పడవచ్చు, లేదు కోర్టు తీసుకునే అప్రోచ్ వాళ్ళు వినిపించే వాదనల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే అసలు క్వాష్ పిటిషన్ 17A ద్వారా చంద్రబాబు నాయుడిని కేసును, ఇందులో నాకేం అభిప్రాయం లేవు, అక్కడ ఉన్నది చెప్తున్నాం, కాపాడవచ్చు అని సిద్ధార్థ లూత్రా భావించారో దానికే సుప్రీంకోర్టులో చుక్కెదురుగా కొన్ని పిటిషన్లు ఉన్నాయి. కోర్టు దాన్ని విచారిస్తుందా? ఒక్క రోజులైనా దాన్ని క్వాష్ చేస్తుందా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రశాంత్ భూషణ్ ఆయన వేసినటువంటి పిటిషన్ను కనుక క్వాష్ చేస్తే అప్పుడు 23న తీర్పు వస్తుంది. అలా కాకుండా దాని మీద వివరంగా వినాలి అని భావిస్తే సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇంతకుముందే ఈ కేసులో కేంద్రాన్ని కూడా అభిప్రాయాలు చెప్పమని అడిగి ఉన్నారు. అందువల్ల 20వ తారీఖున తప్పనిసరిగా ప్రశాంత్ భూషణ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది అని భావిస్తే మాత్రమే 23వ తారీఖు మీద ఆశలు పెట్టుకోవటం తీర్పు మీద సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ అనిరుద్ బోస్ ధర్మాసనం, మేము ప్రధానమైన కేసు అది పెండింగ్లో ఉంది కాబట్టి ఈ విషయంలో మేము అది తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వగలమని చెప్పే అవకాశం ఉంటుంది. అనిశ్చితి కొనసాగుతుంది. ప్రశాంత్ భూషణ్ చాలా తీవ్రంగా సవాల్ చేశారు. సెక్షన్ 17A కింద మినహాయింపు ఇవ్వకూడదు, ఈ విధంగా ప్రయర్ పర్మిషన్ ముందస్తు అనుమతి తీసుకోవాలి అన్నది అది సరికాదు, అది అసలు అవినీతి నిరోధక చట్టం ఉద్దేశాన్నే దెబ్బతీస్తుంది ఆయన చేశారు. ఆ కేసు గురించి మనం చెప్పుకోవాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు వీళ్ళు అని. సో దీని మీద ఈ పరిణామం, ద సుప్రీం కోర్ట్ సెడ్ ఆన్ ఫ్రైడే ఇట్ విల్ హియర్ on November 20th the arguments on a plea challenging the constitutional validity of a provision of the anti-graft law, etc. So మేము ఆ రోజు విచారిస్తామన్నారు. It is a challenge to the amendment. It is challenge to the amendment to the Prevention of Corruption Act, which says no enquiry. అది కుదరదని చెప్పడం ఇది తప్పని. అపెక్స్ కోర్ట్ 2018లోనే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కు నోటీస్ ఇచ్చింది కోర్టు ఈ విషయంలో మీ అభిప్రాయాలు చెప్పమని. So one of the aspects of prosecution is sanction. The bench interjected. Sanction for prosecution is there. We are not challenging that. We are only challenging the sanction for inquiry or investigation. So sanction for విచారణకు అనుమతి కోరాలి అనే దాన్ని మేము అభ్యంతరం పెట్టట్లేదు. కానీ అసలు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయాలి, ఏదైనా ప్రారంభించాలి అంటేనే అనుమతి కావాలి అనేటటువంటి దాంతో మేము డిఫర్ అవుతున్నాము. దాని మీద మేము సవాల్ చేస్తున్నామని ప్రశాంత్ భూషణ్ చెప్పాడు. సో ది ప్లీ alleged that amendment section curtailed investigation against corrupt officials at the threshold, and it was the third attempt by the government to introduce a proviso which has already been held unconstitutional by apex court twice. So దీని మీద ఏంటంటే it would be extremely difficult for the police to determine whether a complaint about an alleged offence is relatable to any recommendation made or decision taken by a public servant, especially as even an inquiry
కెనాట్ బి మేడ్ వితౌట్ ప్రయర్ శాంక్షన్. సో క్లారిటీ కోసం నేను చదివాను మీకు కూడా. అసలు ముందస్తు అనుమతి లేకుండా మీరు విచారణ దర్యాప్తే చేయకూడదు అన్న తర్వాత ఇంకా ఎలా ముందుకు పోతుంది అవినీతి నిరోధము? ఆ అంశము కొంత విచారణ చేస్తే కదా, దర్యాప్తు చేస్తే కదా తెలిసేది. దర్యాప్తుకే అనుమతి కావాలి అని అడగడం ఇది సహజ న్యాయానికి విరుద్ధం. ఇప్పటికే సుప్రీంకోర్టు 2 సార్లు ఇలాంటి సవరణను అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినా కానీ మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది సరికాదు అని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల ఏమంటే అసలు అక్కడ ఉండాల్సిన గోప్యత కాస్త పోతుంది. దాన్ని వాళ్ళు ఏమి షాక్ అవ్వరు. అంతేకాకుండా ఒక ఆలస్యం కూడా దీనివల్ల దారి తీస్తుంది. అండ్ ద పిటిషన్ ఆల్సో ఛాలెంజ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 13(1)(d) ఎట్సెట్రా ఎట్సెట్రా. కాబట్టి దిస్ పర్టికులర్ ప్రొవిజన్ వాజ్ రిసార్టెడ్ బై ది CBI while filing charge sheet in a very high profile mega corruption case. While it was important that person involved was charged and convicted, but it was far more important that the deal was set aside and the loss of the exchequer reversed in these mega scams. కాబట్టి ఇంతకు ప్రశాంత్ భూషణ్ ఏమని చెప్పారంటే ప్రతి మెగా స్కామ్లో కూడా దీన్నే CBI అభ్యంతరంగా చూపిస్తుంది. 17 ఏళ్ళ కింద మేము అనుమతి కోరుతున్నాం, అనుమతి రాలేదు, ఇంకా దర్యాప్తు ఏం ముందుకు పోతుంది, కాబట్టి దీన్ని రాజ్యాంగ విరుద్ధమని మీరు చెప్పాలి అని ఆయన సుప్రీంకోర్టును కోరుతున్నారు. మరి 20వ తారీఖు నవంబర్ 23 ఏమో ఈ కేసులో, చంద్రబాబు కేసులో చెప్తున్న తేదీ. 20వ తారీఖు విచారణకు వచ్చినప్పుడు ఆయన వాదనలను ప్రాథమికంగా కోర్టు ఆలకించి మరింత విచారణ చేస్తుందా లేకపోతే ఉన్న ఫలానా కొట్టేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఇది ఉండాలని చెప్పే వాళ్ళ వాదన ఏంటంటే రెజ్యూమ్ రెవెన్యూ ప్రభుత్వాలు కక్ష సాధింపుకు దీన్ని సాధనంగా చేసుకుంటున్నాయి కాబట్టి ఉన్న ఫలానా ఎవరి మీదైనా దర్యాప్తు ఉత్తర్వులు ఇచ్చేసి ఆ తర్వాత కేసులు అంటే కుదరదు. కాబట్టి ఇది ఉండాలి అంటే ఒకటే షీల్డ్, ఫిల్టర్, 2 పదాలు. ఎందుకంటే ఈరోజు పొద్దున ఇంకెవరో నాకు తెలిసిన న్యాయవాద మిత్రుడు కూడా చెప్తున్నాడు, షీల్డ్, ఇట్స్ నాట్ ఎ షీల్డ్ ఫర్ కరప్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫిల్టర్ అగైనెస్ట్ మిస్యూజ్ ఆర్ రివెంజ్ ఆర్ వెండేటా. కాబట్టి చంద్రబాబు కేసులో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అనేది ఒకటైతే 17A ప్రధానమైన వాదనగా తెచ్చారు కాబట్టి దాని మీద ఇంకో బెంచ్ విచారణ జరుపుతూ ఉంది. కాబట్టి అది కనుక తేలకపోతే ఇది మరింత వాయిదా పడే అవకాశం మాత్రం ఉంది. 17A మీద విచారణ, ప్రశాంత్ భూషణ్ పిటిషన్ అన్న దాన్ని సిద్ధార్థ లుత్రా బృందం సాల్వే కానీ తర్వాత వాళ్ళు ఏమి దాన్ని సీరియస్గా తీసుకోలేదని మాత్రం అనిపిస్తుంది. ఇంకా ఇంతకంటే ఏదైనా లోతైన రహస్యాలు అడ్వకేట్స్కు, సీనియర్స్కు తెలుసుండొచ్చు, మనమేం నిపుణులం కాదు కదా. కానీ ప్రాథమికంగా పరిశీలిస్తే మటుకు ప్రశాంత్ భూషణ్ పిటిషన్ నిజానికి జగన్ ప్రభుత్వం చేసిన వాదనల కంటే తీవ్రంగా పనిచేస్తుంది 17A మీద అనిపిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేసిన ప్రశ్న కూడా చంద్రబాబు లాయర్లను, ఇదే వ్యక్తులను, న్యాయవాదులను, దాంట్లో కూడా ఛాయలు ఉన్నాయి. మరి ఇలా అయితే ఇంకా అవినీతిని అనుమతించినట్టే కదా. కస్టడీ తప్పు అయితే అది తప్పు కదా, ఈ పద్ధతిలో వచ్చింది. అందుకని ది వెరీ పర్పస్ ఆఫ్ ది యాక్ట్ ఈస్ టు ప్రివెంట్ కరప్షన్. ఈ చట్టం తేవడంలో ఉద్దేశమే అవినీతి నిరోధం అయినప్పుడు రకరకాల కారణాలతో మినహాయింపులు ఇస్తే లేకపోతే రద్దు చేస్తే ఏం జరుగుతుందని వాళ్ళు ప్రశ్నించారు. చూడాలి మరి నవంబర్ 20 ఏమవుతుందో. నిజంగా మనం చెప్పగలిగింది నవంబర్ 20 విచారణ చూసిన తర్వాత అది కనుక కొనసాగితే 23న తీర్పు వచ్చే ఛాన్స్, పూర్తి తీర్పు వచ్చే ఛాన్స్ ఉండదు.